అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు 26:19 దయచేసి చదవండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. చాలండి. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు, ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, నేను అవిధేయుడను కాక. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుడు మనకిచ్చిన దర్శనము, విజన్, గమ్యము, గురి, ఈ రెండు పోగొట్టుకోకూడదు. నీ గురి, నీ దర్శనము. కాబట్టి డోంట్ అలో ఎనీబడి టు టేక్ యువర్ డెస్టినీ ఆర్ విజన్. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆ దర్శనము లేదా ఆ గురి, ఆ గమ్యం ఏది ఉందో దాన్ని నీ నుండి తీసివేయడానికి ఎవరు ప్రయత్నించినా నీవు అనుమతించబాకు. వింటున్నారండి? నీ గురిని, నీ దర్శనాన్ని, నీ గమ్యాన్ని ఎవరు తీసివేయడానికి వచ్చినా, ఎవరు తీసివేయడానికి ప్రయత్నించినా అవసరమైతే వాళ్ళని వదిలేసేయి, వాళ్ళని విడిచిపెట్టి పర్వాలేదు. కానీ నీ గమ్యాన్ని వదలబాకు, నీ గురిని వదలబాకు, నీ దర్శనాన్ని వదలబాకు. నేను అనడం కాదు, పౌలు అంటున్నాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. నా గమ్యము, నా గురి, నా దర్శనం ఉంది, నేను దాన్ని వదులుకోను. ఎస్, ఎవరినైనా వదులుకుంటాను, దేన్నైనా వదులుకుంటాను. ఎవడిపోయినా ప్రాబ్లం లేదు, ఏది పోయినా పర్వాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆ గురిలో, ఆ దర్శనంలో ప్రతి ఒక్కటి సంపాదించుకుంటాం. అర్థమవుతుందండి? కానీ అది పోయిందంటే నువ్వు గురి లేని వాడిలాగా, లేదా గమ్యము ఎరుగని, లేదా గురి ఎరుగని, గమ్యం ఎరుగని బాటసారిలాగా అయిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, దేని కొరకు ప్రయాసపడుతున్నావో, ఎటువైపు ప్రయాణం చేస్తున్నావో, దేని కొరకు ప్రయాణం చేస్తున్నావో నీకే ఎరుగకపోతే గమ్యం ఎరుగని బాటసారిలాగా అయిపోతావు. నీ జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది. కాబట్టి సహోదరుడ, సహోదరి, కాబట్టి పౌలు అన్నట్లు దేవుడిచ్చిన గమ్యాన్ని లేదా గురిని, దర్శనాన్ని వదులుకోకు. ఏమిటి నీ గురి? దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని, గమ్యాన్ని పోగొట్టుకోకు. కాబట్టి ఏమిటి దర్శనము? చాలామంది ఏమిటంటే ఒక గురి, గమ్యం లేని వాళ్ళు ఉంటారు. చాలామంది జీవితాల్లో, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అలా జీవిస్తారు. ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. పొద్దున్న లేయాలో నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి అంతే, మధ్యాహ్నం వంట కావాలి, రాత్రికి ఏదో అంతే. వాళ్ళ గురి లేదు, గమ్యం లేదు. వాళ్ళకి ఏం కావాలో తెలియనప్పుడు, లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎక్కడికి చేరాలో, ఏది దర్శనమో లేనప్పుడు వారి జీవితము ఏ విధము చేతనైనను ఉన్నతమైన స్థితికి చేరదు. సోదరుడ, సహోదరి, కాబట్టి దేవుడిచ్చిన దర్శనము, దేవుడిచ్చిన గమ్యాన్ని విడిచిపెట్టబాకు. యవన సహోదరుడా, యవన సహోదరి, నీ జీవితంలో ఎంతో వయసు ఉంది, ఎంతో ఆరోగ్యము, బలము అన్నీ ఉన్నాయి నీకు. అయితే దాన్ని దేని కొరకు ఉపయోగిస్తావు? ఏమి సాధించాలా, ఎక్కడికి చేరాలా, ఏమవ్వాలి ఇప్పుడు నువ్వు అనుకోవాలా, లేదా కలిగి ఉండాలా, లేదా దేవుని అడగాల. దేవుడు నీకు చెప్తాడు, అమ్మా ఇది నీ గమ్యము, ప్రారంభించు. బాబు ఇది నీ దర్శనము, ప్రారంభించిన జీవితంలో. ఏదో 3 పూట్ల తిని, ఏదో కట్టుకొని 4 రోజులు బతికి చావాలి అంటే అది విలువలేని జీవితం, ప్రయోజనం లేని జీవితంగా ఉంటుంది. సోదరుడా, సహోదరి, దేవుణ్ణి అడుగు, అయ్యా ఏమిటి నా దర్శనం, నన్ను ఏం చేయమంటావు, నా గురి ఏమిటి, నా కొరకు నీ ఉద్దేశం ఏమిటి, నా కొరకు నీ ప్రణాళిక ఏమిటి నాయన, నేను దేని కొరకు జీవించాలి? నీవు అడుగు, దేవుడిని తెలియజేస్తాడు. ఎవరైతే పొందుకున్నారో, ఎవరైతే దర్శనం కలిగి ఉన్నారో దర్శనాన్ని పోగొట్టుకోవద్దు. ఎలా ఉండాలి దర్శనము? చూడండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను చెప్పక మానలేను. ఎలా ఉందంటే ఆ దర్శనం, అది ఆ దర్శనం ఎలా ఉంది చూడండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడినట్లు ఉన్నది. నా హృదయములో అగ్నివలే మండుచు, నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను. సోదరుడా, సహోదరి, అగ్నివలే మండుచు ఉంది.
నీలో ఆ దర్శనము లేదా ఆ గురి మండుచూ ఉండాలి. ప్యాషన్, మంట అంటే ఏమిటంటే నేను ఏమైనా అవ్వాలి, నేనేమైనా చేయాలి. ఏ గురి కలిగి ఉన్నావో, ఏమవ్వాలనుకుంటున్నావో దాని గురించి నీవు మండుచూ ఉండాలి. దేవుడు తన సమయంలో, దేవుడు తన చిత్తం చొప్పున తన కాలంలో ఆయనే చేసుకుంటాడు. అట్లా కాదు, నీవు మండుతూ ఉండాలి. ఆ గురి చేరడానికి నీ శరీరంలో ఉన్న అణువణువు సిద్ధపరచుకోవాలి. నేను ఏమైనా చేరాలి, నేనేమైనా చేరాలి. చూడు, ఏ ప్లేయర్ కానీ, ఏ పొలిటీషియన్ కానీ, లేకపోతే ఏ అథ్లెటిక్ కానీ, లేకపోతే ఏ యొక్క ఆ విధంగా వ్యాపారవేత్త, పెద్ద పెద్ద కంపెనీ సాధించిన వాళ్ళు కానీ, వారు అణువణువున జీర్ణించుకుంటారు. ఏమైనా అది సాధించాలి. దేవుని బిడ్డ, ఏమిటి నీ దర్శనము? దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన గురి ఏమిటి? అది తెలుసుకో. రెండవది, దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకో. ఎందుకంటే అది వెంటనే నీకు జరగదు. వెంటనే లక్ష్యం చేరలేవు, టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు చేరలేమేమో అనిపిస్తుంది, ఇది అసాధ్యమేమో, అంత ఒట్టిదేమో అనిపిస్తుంది. అయినా వదలబాకు. ఎందుకంటే ఆ లక్ష్యం, ఆ గురి వైపు, ఆ గమ్యం వైపు వదలకుండా నీలో మండుతూ అగ్ని వలె మండుచు నా ఎముకల్లో మూయబడినట్లుంది, నా అణువణువునది జీర్ణించుకొని ఉంది. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, చెప్పక మానలేను. నేను నా గమ్యాన్ని, నా దర్శనం వైపు నేను నడవకుండా, నేను మాట్లాడకుండా, అంటే భక్తుడు ఈయన ప్రవక్త కాబట్టి దేవుడి గురించి నేను వద్దు అనుకున్నా నేను చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే నాలో ఆ మంట ఉంది. నీ దర్శనము, నీ గమ్యము నీలో మండుతూ ఉండాలి. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టబాకు, వదలబాకు.